హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్లు ఎప్పుడు నేను మస్తు ఉన్నా. సో ఈరోజు మన ఇంటికి అందరూ వస్తారండి. ఈరోజు ఏంటని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్తే వేడి నీళ్ళు పెట్టింది. అదేంటోనండి, ఇది సమ్మరా లేకపోతే రెయినీ సీజన్ అర్థం కావడం. నైట్ ఒకేసారి దాప్ 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 అని వర్షం కొట్టింది తెలుసా. మొత్తం కట్టెలు నాన్నాయి. మా అత్తయ్య చూసారా, అయినవో కట్టెల్ని వెలిగించింది అనమాట. సో రిత్తుగాడికి ఏదో తాకి వాడు ఏడుస్తా ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడండి, పొగ వస్తూనే ఉంది. కాసేపటికి అంటుకుందనమాట. పూణేలో అయితే సిలిండర్లు ఎవ్వరికి దొరకట్లేదు. ఇండివిజువల్ హౌస్ ఉన్నోళ్ళు, మా అమ్మ లాంటి మా లాంటి ఇల్లు ఉన్నోళ్ళు అయితే ఓకే. బట్ అపార్ట్మెంట్స్లో ఉన్నోళ్ళు, బిల్డింగ్లలో ఉన్నోళ్ళు ఎక్కడ కట్టెలు పోయి పెడతారు అనేది నాకు ఇప్పుడు వచ్చే డౌట్. ఇప్పుడు నాకు ఇండివిజువల్ హౌస్ ఉంది, మేము ఒక మూలకైనా పెట్టుకోవచ్చు సిటీలో హైదరాబాద్కి వెళ్ళాక. కానీ మరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పాపం కష్టమే కదా. వాళ్ళకి ఎలక్ట్రిక్ స్టవ్స్ తెప్పించుకుంటారట. అంటే ఎలక్ట్రిక్ ఉంటాయి కదా, అవి తెప్పించుకుంటారట మమ్మీ చెప్తుంది. తర్వాత నేను పొద్దునే బోల్ తోమడం అయిపోయింది. మా అత్తయ్య ఇల్లంతా ఊడ్చేసాను కదా, సో ఆ చెత్త తీసేస్తున్నాను అనమాట. కోతులు ఊర్లో విపరీతంగా రెడీ అయినాయండి. సో ఇది ఉగాది మర్నాడు అనమాట. ఈరోజు మా మామయ్య తిథి అండి. ఆయన చనిపోయి ఈరోజుకి 7 years కంప్లీట్ అవుతాయి. 2018లో 2016లో మా నాన్న చనిపోతే 2018లో మా మామయ్య చనిపోయారు ఏప్రిల్లోనే. సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ మమ్మీ చనిపోయాక 6 monthsకి మా మామయ్య చనిపోయారు. ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేకుండే. కార్డియక్ అరెస్ట్ వచ్చింది మా మామయ్యకి. తర్వాత ఇక్కడ నేను టీ పెడతా ఉన్నా అనమాట. తర్వాత రమ్య ఏదో తాగిద్దంటే, సో తను హాట్ వాటర్ పెట్టుకుంది. ఇది సో రమ్యని రాకుండా చేసావా అన్న వాళ్ళకి ఆన్సర్ దొరికిందా? అలా చేయడానికి లేదు. నేను తన వదినని, మేమిద్దరం అక్క చెల్లెలు లా కలిసి ఉంటాం. అండ్ ఇది తన పుట్టిల్లు. సో వచ్చిందా రమ్య? హ్యాపీయా? తన ఛానల్కి వెళ్ళండి, తన నెంబర్ ఉంటుంది, మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. సో వదిన నాకు కాన్స్టిట్యూషన్కి ఇది పనిచేస్తుంది అని చెప్పేసి అన్నదనమాట రమ్య. అది ఏంటని అడిగితే, తర్వాత ఏంటంటే ఇక వంట చేయాలి. నేను టక్కన టీ తాగి వెళ్ళి స్నానం చేస్తే వంట స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ చైను కొన్నదా గోల్డ్ అని అడిగారు. ఇది లింక్ అయితే లేదు, ఎందుకంటే నేను చేయించుకుంది గోల్డేనండి. 11 or 12 grams చైన్ అంతే. ఇది నలపూసలా చేయించుకున్నా, అక్కడక్కడ నలపూసలు పెట్టించి. తర్వాత మా ఇంట్లో ఛాయ్ అంటే నేనే పెట్టాలి, ఎందుకంటే అందరు లేచామో ముచ్చట పెడతారు, కానీ ఛాయ్ తాగాలని ఇంట్రెస్ట్ నాకే ఉంటుంది. నా వల్ల వాళ్ళందరికీ కూడా వస్తుంది అనమాట. సో చలో ఛాయ్ తాగుదాము. మా అత్త ఏంటంటే టవల్స్ తీసిస్తుంది, అప్పుడే అక్కడ చీరలు ఉన్నాయి చూపిస్తుంది అనమాట. సో పురావస్తు శాఖ తవ్వకాల్లో దొరికిన నా డ్రెస్సులు అంటే ఇవి. శేఖర్ అంటుండు, ఇవి కోవిడ్ టైంలో మామయ్య సంవత్సరానికి వచ్చినప్పుడు 2-3 డ్రెస్సులు ఉండే, అయ్యే రుద్ది 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 అంటే సంవత్సరం అయిపోయిన వెంటనే వెళ్దాం అనుకున్నాం. సడన్ లాక్డౌన్ వచ్చింది. సో ఇది కోపానికి ఇచ్చే చీర అంట, మన బతుకమ్మ శారీ బాగానే ఇచ్చారు ఈసారి. ఇది ఇంకో ఇయర్ బతుకమ్మ శారీ అంట. మన నాదేది అత్తయ్య అంటే, ఏమో బిడ్డ నీకు తెల్లారు రమ్మన్నారు ఇస్తా అన్నారు, నేను పోలేదు, అది వేయలేదు అని చెప్పింది అనమాట. సో బీరువా ఉండగా మా అత్తయ్య ఇంట్లో బట్టలు ఎందుకు పెడుతుంది అనుకుంటున్నారా? అయితే టవల్స్ కానీ నా డ్రెస్సెస్, రమ్య అంటే ఇక్కడ డ్రెస్ మర్చిపోదు. రమ్య గాలిపిల్లి ఉంటాయి, ఎటు వెళ్ళినా తీసుకెళ్తుంది అటు ఇటు, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. నా ఎట్లా కాదు, నా ఇక్కడనే ఉంటాయి, వీళ్ళంతా కూడా ఉంటాయి, పూణేలోనే ఉంటాయి, హైదరాబాద్లోనే ఉంటాయి అనమాట. సో తీసుకెళ్తాను మళ్ళీ కూడా, కానీ ఇక్కడ బీరువాలో నా డ్రెస్సెస్ ఉంటాయి. ఆ కింద ఉంది దాంట్లో నా డ్రెస్సెస్, పిల్లల డ్రెస్సెస్, మా అత్తయ్య శారీస్ కొని అలా పెడతారనమాట తను. ఇంకా బీరువా అంటారా, బీరువాల పైన ఒక ర్యాక్ మొత్తం నా డ్రెస్లే, అన్ని అవసరం లేని తీసేయాలి. ఎప్పుడైనా సర్దం వేయాలి ఇప్పుడు వీలైతే. తర్వాత ఇల్లందుకుంట నుంచి వచ్చేటప్పుడు మా పిల్లలకి బ్రెడ్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఫ్రెష్ బ్రెడ్ దొరుకుతుంది. నాకు వాళ్ళు ఏం తెమ్మన్నారు, ఎగ్ పఫ్లు అత్త అంటే బ్రెడ్స్ కూడా తెచ్చాను. మళ్ళీ అవి తేజు రుత్తు. అక్షయ్ తిన్నాడు బ్రెడ్. అక్షయ్ బ్రెడ్ ఉంటే తను బ్రెడ్ ఆమ్లెట్ పెట్టుకొని తిన్నాం, బర్గర్ చేసుకొని తింటాడు. వీళ్ళేమో చాయ్లో బ్రెడ్ తింటారు అనమాట. సో ఇక్కడ చూడండి, మరి అమ్మ ఏదో తాగుతుంది, అది ఏంటో నాకు తెలీదు. సో ఇప్పుడు అన్నదాకా పిల్లలకి చాయ్ పోస్తాం అంటే అప్పుడప్పుడు తాగుతారు. మనం కూడా నేనైతే చిన్నప్పుడు రోజు చాయ్ తాగేదానండి. సో ఇప్పుడు అవత్తున్నాయి షుగర్ పెట్టకూడదు అంటారు కదా, నాకేదో పాపం అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం ఎన్ని క్యాండీస్ తిన్నాము, అఫ్కోర్స్ ఇప్పుడు అప్పటిలా లేదు కదా.
మేబీ అందుకే అన్నీ ఇవి చూడండి. నేను స్నానం చేసి పూరి పిండి కలుపుతుంటే మా తేజుగాడు ఆ మెత్తడి పిండిని తీసుకుపోయి నీళ్ళగా కలిపి రమ్య డ్రెస్కి పూస్తా అని చూస్తున్నాడు. ఇది ఇంతకుముందు వేసుకున్నాం ఆరెంజ్ నైటీ, ఈ నైటీ రెండు కూడా మనం న్యూ మాయిస్లో తీసుకున్నాం. 500కి 2 వచ్చాయన్నమాట. మామిడికాయలు బొబ్బట్లు తిని మళ్ళీ గొంతు పోయిందండి. సో ఆపుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బట్ ఓకే, లాంగ్గా నాన్ స్టాప్గా ఇవ్వట్లేదు అనమాట. సో ఈరోజు మెనూ చెప్తాను. మా మామయ్యకి నచ్చినవన్నీ. సో మటన్ ఆ ఊర్లో దొరకలేదు. చికెన్ తెస్తారు అత్తయ్య, మిర్చి బజ్జీ వేస్తారు. ఇది రమ్య తీసుకెళ్ళడానికి అత్తయ్య చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకు కూడా అత్తయ్యని చేస్తారు వచ్చినప్పుడు, లేదా రాంగ పట్టుకొచ్చుకుంటూ నేను వచ్చేలోపు రెడీ చేయడం చేస్తారు. రమ్య కూడా అంతే, ఎందుకంటే నాకు ఆ వెల్లిపాయలు ఉండడం అంటే చిరాకు. నేను కర్రలో వేసిన వట్టిగా దంచే వేస్తాను. తర్వాత ఏంటంటే ఇక్కడ రమ్య బగారా వేస్తుంది, మా అత్తయ్య అన్ని వెతికిస్తున్నారు. ఏ మాటకి ఆ మాట. మా రమ్య మా సంధ్య వీళ్ళిద్దరు బగారా మస్తు ఎత్తారండి. వాళ్ళు వేసిన బగారాన్నం ఊరికే తినొచ్చు మనం బిర్యానీ లాగా, అంత బాగుంటుంది. అండ్ పిల్లలు బ్రెడ్ తినేసి అన్నం ముందు తింటే తినండి అని చెప్పామన్నమాట. సో ఇక్కడ రమ్య బగారా వేస్తుంది, ఎలా వేస్తుందో చూపిస్తాను రండి. మా రైస్ కుక్కర్ సరిగా పనిచేయక మా అత్త ఏం చేస్తుంది, రైస్ పెట్టి స్టవ్ మీద చాల్సి పెట్టి తర్వాత రైస్ కుక్కర్ గిన్నెలో పెడతాను అనమాట. సో రమ్య వేసే బగారాలో సేమ్ అది చేతి వాటమే అంటారండి. నాది మరీ ఇంత టేస్టీగా ఉండదు రమ్య వేసినట్టుగా. ఇంకా సంధ్యది ఇంకా బాగుంటుంది, తను ఇట్లనే వేస్తుంది. బట్ ఆ టేస్ట్ మేబీ చేతి వాటం వల్ల వస్తుందో దేనివల్ల వస్తుందో తెలియదు. సో నేనేంటంటే నాకు భయం ఉంటుందండి. నేను బగారాల్లో చికెన్ కర్రీ బగారా అన్నం వండుతాను కదా, అప్పుడు బగారా అన్నంలో సాల్ట్ ఎక్కువ వేయను. నాకెందుకు కర్రీలో కరెక్ట్ ఉంటుంది కదా, అన్నంలో కూడా ఉంటే ఉప్పీసం అవుతుంది ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు రమ్మి చెప్పింది బగారా వేసినప్పుడు చికెన్లో సాల్ట్ తక్కువ వేసి బగారాలో కరెక్ట్ వేయాలి బిడ్డ, అప్పుడే టేస్ట్ బాగుంటుందని. వాళ్ళు ఎన్ని చెప్పినా నా నుంచి ఉప్పు ఎక్కువ కూడా కానీ తక్కువ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ముందే అన్నంలో సాల్ట్ తక్కువ వేస్తాను. సో ఇక్కడ బజ్జీల పిండి కలుపుతున్నాను. మెనూ చెప్తాను. పూరి, పకోడీ, మిర్చి బజ్జీ, 2 భక్ష్యాలు, పాయసం, బగారాన్నం ఇవన్నీ. సో మధ్యలో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొన్ని బౌల్లోన వెంటనే తోమేస్తున్నాను, ఎందుకంటే తర్వాత మళ్ళీ బండెడ్ అవుతాయి. ఇక మా అత్తమ్మ ఊరికే పాపం అన్ని బౌల్లా నేను కడుగుతుందా అంటుంది. బట్ నాకేమో నచ్చదు, ఎందుకంటే హైదరాబాద్లో దీనికి తాత లాంటి బౌలు పడతాయి మనకి తెలుసుగా, బౌలు. అండ్ ఎక్కడి మామయ్యకి ఇష్టం కాబట్టి రమ్య కోడిగుడ్డు కర్రీ వేయడానికి అన్నీ రెడీ చేస్తుంది. చికెను ఈ మధ్య తింటే మునుపు తిన్న ఫీల్ రావట్లేదు, వెరైటీగా ఉంటుంది టేస్ట్. మీరు ఎంత బాగున్నా కూడా సో ఆ ఫీలింగ్ మాకు కూడా ఉండేది. అందుకని చెప్పేసి అత్తయ్య ఈరోజు కట్టెల పొయ్యి మీదనే చికెన్ వండు అని చెప్పామన్నమాట. మా అత్తయ్య చికెన్ సూపర్గా వండుతారు, అండ్ అది కట్టెల పొయ్యి మీద అయ్యేసరికి ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ దానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం, కానీ కొంచెం ఎండ స్టార్ట్ అయింది. సో మా ఇంట్లో ఏమనుకుంటామండి, మెయిన్గా ఇలా మొక్కినప్పుడు నేను 12 లోపే మొక్కాలన్నట్టుగా అన్ని తొందరనే రెడీ చేస్తాను అనమాట. 12 లోపు మొక్కితే బాగుంటుంది, అట్లీస్ట్ 12 దాటకుండా చూసుకుంటాను అనమాట. సో కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ దాలో 2 సార్లు కడిగిన చికెన్. సో కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ వండిద్ది అత్తమ్మ, లోపల ముక్కుడు పెడితే టక్క నేను మిగిలినవి చేసుకుంటాను. అత్తయ్య పూరీలు చేస్తుంది, నేను కాల్స్తాను అనమాట. సో ఇక శేఖర్ నన్ను ఏమంటున్నాడు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళి కూడా ఇక కట్టెల పొయ్యి ముట్టియాలి నేర్చుకుంటున్నావు ఇప్పటి నుంచి అని. నిజంగా గ్యాస్ తక్కువ తప్పకుండా చేయాల్సిందే, ఏం చేయలేం. సో ఇది చికెన్ కర్రీ రెసిపీ చాలా సింపుల్. ఎలాంటి అడ్డగోలు మసాలాలు మా అత్త వేయదు, దినుసులు వేస్తుంది. ఇవి లవంగాలు, మిరియాలు, యాలకులు వేస్తారు. అండ్ మా కారపొడి ఈసారి చాలా కారం ఉంది. సో ఇది 2 kg చికెన్ అన్నమాట. ఇప్పుడు వండే కర్రీ వచ్చేసి పసుపు, సాల్ట్ వేశారు. రమ్య వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఇవాళ వస్తారు. అంటే రమ్య వాళ్ళని మెయిన్ వాళ్ళకే ఇచ్చారంటే మా మామయ్య వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ కొడుక్కి ఇచ్చారు. మా తిరుపతి అన్న రమ్యకి మేనబావ అన్నమాట. సో మేము ఏం చేసుకుని దాదాపు మా పెద్దమ్మల్ని పిలుస్తాం, వాళ్ళు ఏం చేసుకుని మమ్మల్ని పిలుస్తాం. ఒకటే ఊర్లో ఉంటాం కదా రమ్యని. రమ్య వాళ్ళ అత్తగారి ఇల్లు కూడా సేమ్ ఊరే. ఇక్కడ మధ్యలో మన ఇల్లు ఉంటే అటు ఎండ్లో పెద్దమ్మోళ్ళు ఉంటుంది, ఇంకో ఎండ్లో అంటే వీళ్ళు 3 సిబ్లింగ్స్, అది మామయ్య వాళ్ళ పెద్దన్నయ్య, మామయ్య వాళ్ళ అక్క, వీళ్ళు 3 కరెక్ట్ ఉన్నారు. మధ్యలో మామయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది, అటు ఎండ్లో మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటి ఉంటుంది, ఇటు ఎండ్లో రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో అట్లా అన్నమాట. ఇక్కడ చికెను బాగా ఫ్రై చేయాలని శేఖర్ చెప్తున్నాడు. చికెన్ ఎప్పుడైనా మనం ఉన్నప్పుడు దాని నుంచి ఆయిల్ అంతా బయటికి వచ్చేవరకు, వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా బయటికి వచ్చేవరకు మనం చికెన్ని ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో కెమెరామ్యాన్ రమ్య గారు వీడియో తీస్తున్నారు చూసారా,
ఇక్కడ ఎండ బాగా కొడతా ఉంది. నీ శేఖర్కి అదే చెప్తే విపరీతంగా ఎండ కొడుతుంది బాబు అని. తర్వాత ఇంకా పూరీలు అత్తయ్య చేయడానికి వచ్చేలోపు నేను భక్ష్యాలు చేస్తాను అనమాట. 2 పూర్ణం ఫ్రిడ్జ్లో పెట్టుంటిమి. భక్ష్యాలకి ఎప్పుడైనా కానీ ఇది మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే నేను మమ్మీ చిన్నప్పుడు చేసినప్పుడు చూసిన. మరి మా ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు, ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పండి అక్క అని. చెప్తానులేండి వీలైనప్పుడు. చాలా వరకు నెగిటివిటీ వస్తుంది. సో అందుకే నేను చెప్పను. నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో స్వర్గస్థులైన మా నాన్న గురించి ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ నేను వినదలుచుకోలేను. సో అందుకని చెప్పేసి నేను ఇలాంటి వీడియోస్లో వాళ్ళ గురించి ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అవసరం లేదు కూడా. సో తర్వాత ఏంటంటే పూరి వేస్తూ ఉన్నాం అనమాట. మా పూరీలు వేసే ప్రతిసారి మా శేఖర్ తోటి ఓ బాధ ఉంటుంది అనమాట. నువ్వు ఎడ్జెస్ బాగా లాటియవు, నువ్వు ఎడ్జెస్ లావుగా ఉంచుతావు అంటూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఇంకా అందుకే మా అత్తయ్యని పూరి చేయమంటాం అనమాట. సో చూడు మరి అత్తమ్మ కూడా అట్లే వేస్తుంది కానీ నేను చెప్తున్నాను దానికి. తర్వాత చూడండి పూరీలు బూరెల్లాగా వంగుతాయి. పిల్లలున్న ఇంట్లో అసలు దేన్ని ఆపలేమండి. ఎందుకంటే పిల్లలు పొద్దున టిఫిన్ ఏం చేయలే కదా, వంట తొందర అయినా కూడా వాళ్ళకి ఇంకా పూరి కాగానే నాకు పూరి పెట్టండి అని అన్నట్టు స్టార్ట్ చేసారు. సో పూరి ఇప్పటికే స్టాప్ చేసామన్నమాట. ఇంకా పకోడీ మిర్చి బజ్జీ వేయాలి. మిర్చి బజ్జీ నేను ఒకటే వేసాం, మిగిలిన అత్తేనే వేయమన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ మామయ్య ఫోటోకి బొట్టు పెడుతున్నారు శేఖర్. సో మా అత్తయ్య వాళ్ళు నార్మల్గా పెద్దలకు చేసుకుంటారు చూడండి, పితృ అమావాస్య అప్పుడు చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కానీ మామయ్య చనిపోయినప్పటి ప్రతిసారి నేను తిథికి చేయాలి, సంవత్సరికం చేయాలి అన్నట్టుగా నేను శేఖర్ మా ఇద్దరు ఫీలింగ్ అన్నమాట. సో అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మా మామయ్య చనిపోయింది కూడా కరెక్ట్గా ఉగాది తెల్లవారే అన్నమాట. సో అందుకే ఎవ్రీ ఇయర్ ఆ టైంలో మొక్కుతాం అనమాట, చేసి ఆయనకు నచ్చినవన్నీ చేసేసి. సో తిరుమల దారులు, విభూదారులు ఇట్లా ఉంటాయి కదా, సో వీళ్ళు విభూదారులు అనమాట. మా మమ్మీ వాళ్ళు కూడా అంతే, అడ్డం పొట్టు పొడుగొట్టు అంటారు కానీ నాకు ఇవి పెద్దగా అర్థం కావు. సో రమ్య అంది ఇందాక, అందుకే నాకు గుర్తొచ్చింది. తర్వాత ఫ్లవర్స్, మల్లె చెట్టుకి ఫ్లవర్స్ ఎక్కువ రావాలంటే ఇట్లా మస్తు పెద్ద ఉండే చెట్టు అత్తేవి ఇక్కడికి అక్కడికి మొత్తం ట్రిమ్ చేసింది. ఏ ఎడ్జ్కి పడితే ఆ ఎడ్జ్కి అన్ని మొగ్గలే ఉన్నాయి. మన హైదరాబాద్ చెట్టు ట్రిమ్ చేద్దామంటే అది నుంచి ఎట్లా ట్రిమ్ చేయాలో అర్థమవుతలేదు. అయితే దాని మధ్యలో కొట్టేయాలి. నాకు ఆ మనసు ఒప్పదు. చాలా పిట్టలు గూళ్ళు ఉన్నాయి అందులో. పొద్దున్న లేస్తేనే వాటి సౌండు పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి ఆ పువ్వులు ఎక్కువ రాకున్నా పర్లేదు, గ్రీన్ కనిపించా చాలని చెప్పేసి నేను ట్రిమ్మింగ్ లాంటివి చేయను. తర్వాత రుతుకాడికి ఫ్లవర్స్ ఇస్తే వాడు వెళ్ళి వాళ్ళ డాడీకి ఇవ్వడానికి వెళ్తున్నాడు చూడండి. సో ఇవే ఫ్లవర్స్ మామయ్య ఫోటోకి శేఖర్ పెట్టారనమాట. తర్వాత అందరం ఒకసారి వచ్చి మొక్కడం. సో తెలంగాణలో బియ్యం ఇచ్చుడు ఇట్లానే జరుగుతుంది. సో అందరం మొక్కడైపోయింది. సో మన తెలంగాణలో అయితే ఇలాగే ఇస్తారు, బియ్యం ఇచ్చుడు. ఇంకా చాట్లో బియ్యం పోసి అయ్యగారికి ఇచ్చుడు, అదేమో బియ్యం ఇచ్చినప్పుడు వేస్తారు. ఇదేమో తిథి అనమాట, సంవత్సరికం అన్నమాట మా మామయ్యది. సో అందరం మొక్కినాక చాలాసేపు అందరు బాధపడ్డాం. అత్తయ్య అయితే మళ్ళీ ఏడ్చారు. మా అత్తయ్యకి ఇంకా పిల్లలున్నా ఎవరున్నా భర్త అనేది మనకు సర్వస్వం కాబట్టి ఆ లోటు ఎవ్వరం తీర్చలేమండి. సో ఆవిడ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు అనమాట. కానీ నిజాన్ని కదా, టైం ఎంత తొందరగా గడుస్తుంది. మా మామయ్య చనిపోయి అప్పటికే 7 years కంప్లీట్ అయిపోయాయా అనిపిస్తుంది. సో తను మా మామయ్య వాళ్ళ అక్క, మా రమ్య వాళ్ళ మేనత్త అనమాట. సో మంచిగా అరగంట సేపు అందరు బాధపడ్డారు. తర్వాత నార్మల్ అయిపోయారు. ఇంకా ఈ బాధపడడం అనేది ఒక రోజుతో పోయేది కాదు. నేను మాట్లాడితే మీకు ఏమనిపిస్తుంది కానీ నా మనసులో ఉన్నాయి, నేను మీతో షేర్ చేస్తాను. తర్వాత ఏంటంటే తినడానికి అన్నీ తీసుకొచ్చి పెట్టాము. చూడండి మా పెద్దమ్మ, మా రమ్య వాళ్ళ అత్తమామలు నన్ను భలే పిలుస్తారండి. మా పెద్దనాన్న అయితే మళ్ళీ నాకు మా నాన్న తర్వాత ఆయన పిలిచినట్టుగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా పిలుస్తాడు, బాగా అనిపిస్తుంది. సో తను రమ్య వాళ్ళ మామయ్య అన్నమాట. మా అక్షయ్ అయితే చాలా ఎక్కువ హైట్ అయిపోయిందండి, పొడుగు పెరుగుతానే ఉన్నాడు. నేను ఆయన పక్కన ఇప్పుడు చిన్నగా కనిపిస్తాను. రమ్య అయితే ఆయనకి అక్కలాగను చెల్లెలాగను అట్లా కనిపిస్తుంది అనమాట. వాళ్ళ మమ్మీ కొడుకులాగా అనిపించరు. నిజానే కదా, చిన్న ఏజ్లో పెళ్ళైతే పిల్లలకి మనకి పెద్ద గ్యాప్ ఉండదు. సో అంటే నా ఏజ్లోనే రమ్య నాకంటే ఇంకా 1 year చిన్నది. నేను 91 November అయితే రమ్య 93 అంట. 93 April తెలియదు నాకు కరెక్ట్గా. సో 93 అనమాట. సో నాకంటే 1.5 year ఏమో చిన్నది. అక్కడ
నాకేమో ఇద్దరు చిన్నపిల్లలు, రమ్యకేమో ఆ లవి అక్షయ్ అంత పెద్దోడు. లవి నా పెళ్ళప్పటికే లవి 2 ఇయర్స్ బాబు అన్నమాట. ఇప్పుడు రమ్యగో వాళ్ళ మనవాళ్ళని అత్తమ్మలా చూసుకుంటుంది. అత్తమ్మ అంత ఏజ్ ఉన్నప్పుడు రమ్యగో మనవాళ్ళు వస్తారు. నాకేంటంటే మనం ఇంకా పెద్దోళ్ళం అయిపోతాం. మనం చదువులు ఇవి అవి చేసి మన పెళ్ళిళ్ళు 25, నాకు పెళ్ళయింది నా 25 ఇయర్స్లో అయింది. శేఖర్కి 28 ఇయర్స్లో. శేఖర్ నాకంటే 2 ఇయర్స్ పెద్ద, శేఖర్కి 28 ఇయర్స్లో. సో దాన్ని బట్టి మనకి వాళ్ళకంటే కొంచెం యంగ్గా మనం ఉండం, అంతే కదా. సో మీకు అర్థమైంది నేను ఏం చెప్తా అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే తినేసాం, మంచిగా ముచ్చటెట్టుకుంటూ బాగా అనిపించింది. అన్నీ మా గాలిపల్లిలో జరిగేవి, మా ఫ్యామిలీలో జరిగేవి ఈరోజు జరిగినాయి. నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఫోన్ చేస్తలేవు మా పెద్దనాన్న వాళ్ళు, నేను ఫోన్ చేస్తే పెద్దనాన్న ఇట్లా అన్ని ముచ్చట్లు మాట్లాడి ఫ్యామిలీ టైం అయితే గడిపినామండి. నిజం కదా, చనిపోయిన వాళ్ళకి ఇయర్ మొత్తంలో వాళ్ళ తిథి రోజు ఇలా ఫుడ్ పెట్టడం, వాళ్ళు పైన విస్తర్ వేసుకొని కూర్చుంటారు అనడం ఎంతవరకు నిజమో కానీ ఉంటుంది కదా గరుడ పురాణంలో. సో అది ఎంతవరకు నిజమో కానీ వాళ్ళ పేరు చెప్పుకొని ఫ్యామిలీ అందరు కూర్చొని వాళ్ళని తలుచుకొని మాట్లాడుకుంటూ తింటే మా ఫ్యామిలీ అందరు కలిసి ఉంటారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుందేమో. సో ఇక్కడ నేను ఒరిగినయ్యా, నాకు మళ్ళీ స్టోన్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. స్టోన్ పెయిన్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి నాకు. అందరు 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలంటే నేను నా కిడ్నీలో వేసుకున్నాను అనమాట. సో అట్లా నాకు ఎండాకాలం స్టోన్ పెయిన్ మధ్య మధ్యలో వస్తూనే ఉంటుంది. అట్లా అని చెప్పి సర్జరీ చేయించుకోను. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తాను. బాయ్ అండి, అందరం కలిసి ఉంటే ఎట్లా అనిపిస్తుంది.